గురుగారు ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు గుడికి వెళ్ళడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇంత తెలిసినప్పటికీ కూడా అందరికీ తెలుసు. కానీ ఇప్పటికి కూడా నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటారు. కానీ పండితులు కూడా అక్కడ ఒక్కొక్కసారి చూస్తారు, ఒక్కొక్కసారి చూడరు. కానీ సాష్టాంగ నమస్కారం చెయ్యొద్దు ఆడవాళ్ళు అంటారు. అంటే దానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అమ్మా, చాలా మంచి ప్రశ్న, తెలుసుకోవాల్సిన ప్రశ్న. అయితే ఇందులో అష్ట అంగములు అంటారు. అష్ట అంగములు అంటే మగవాళ్ళు నమస్కారం చేసేటప్పుడు సాష్టాంగ నమస్కారం చేయాలి. సాష్టాంగం అంటే అష్ట అంగం అంటే 8 భాగాలు, శరీర భాగాలు నేల మీద ఆనేలా నమస్కారం చేసేదాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. స్త్రీ ఆచరించేటప్పుడు షష్టాంగం అంటారు. షష్ట అంటే 6 భాగాలు మాత్రమే. స్త్రీ గనక ఆచరించే సమయంలో మగవాళ్ళు నమస్కారం చేసేటప్పుడు వారి యొక్క చేతులు, నాసిక, చుబుకము, అదేవిధంగా పొట్ట, మోకాళ్ళు, పాదాలు, చేతులు మొత్తం 8 భాగాలు నేలక అనాలి. స్త్రీ ఆచరించే సందర్భంలో వక్ష భాగము, ఉదర భాగము నేలకి తాకరాదు. ఎందుకంటే స్త్రీకి గర్భస్థ దశ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి కళ్యాణమైన తర్వాత ఉదర సంబంధమైన సమస్యల వల్లనే గర్భ సంబంధమైన సమస్యలు, గర్భ విచ్ఛిత్తి జరగడానికి కారణమవుతుంది. అందుకని స్త్రీలు ఆచరించే సందర్భంలో ఈ యొక్క నమస్కారం చేసే విధానంలో 6 భాగాలు మాత్రమే ఆనాలి అనేది మనకు, అంటే మోకాళ్ళ మీద కూర్చొని మోచేతులతో శరీర భాగాలు పొట్ట గాని వక్షోజల భాగం గాని ఆనకుండా నమస్కారం చేయాలనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది. అలా ఆచరించిన స్త్రీలకు ఎటువంటి సమస్యలు లేని సంతానము, ఆనందకరమైన సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. ఇవి మనం కూడా అలా నమస్కరిస్తే చాలా గొప్ప ఫలితాలు వస్తాయి అనే విధానంలో కొందరు మూర్ఖంగా చేసే వాళ్ళకు మాత్రం అవి సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. నేను భగవంతుడికి చాలా నమస్కారాలు చేశాను అని చెప్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వారి యొక్క శరీర భాగాలకు సంబంధించిన ఇబ్బంది వల్ల అనేక రకాల రుగ్మతలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందనేది కూడా గమనించాలి. ప్రత్యేకంగా ఈ యొక్క నమస్కార విధానాలకు సంబంధించి మనకు పురాతనమైన ప్రాచీన ఆలయాలకు వెళ్ళినప్పుడు కింద ఆ నాపరాతి మీద కూడా కొన్ని బొమ్మల రూపంలో చెక్కుంటాయమ్మా. స్త్రీ మోకాళ్ళ మీద నమస్కారం చేసినట్టు. ప్రత్యేకంగా అరుణాచల దేవాలయానికి వెళితే ఈ మధ్య చాలా మంది కూడా అరుణాచలేశ్వరుని దర్శిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఒక రాతి మీద మనం మణిమండపం అంటే ప్రధాన గుమ్మాన్ని దాటి లోపలికి వచ్చినప్పుడు నంది మండపానికి ముందు ఈ యొక్క విగ్రహాలు రాతి మీద చేయబడి కూడా ఉంటాయి అన్నమాట. మగవాళ్ళ నమస్కారానికి సంబంధించిన బొమ్మ సాష్టాంగ భాగాలు ఆనే విధంగా ఒక బొమ్మ ఉంటుంది. స్త్రీకి సంబంధించి మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేసే విధంగా ఉంటుంది. అంటే నమస్కారం స్త్రీలు ఇలా చేయాలి, పురుషులు ఇలా చేయాలనేది శాస్త్రోక్తంగా పూర్వకాలం, అది వంశపారంపర్యంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని సాంప్రదాయంలో ఇలా చేయడం జరిగిందనమాట. ఈ విధానాన్ని అనుసరించిన వాళ్ళు ఉన్నతమైన జీవితాన్ని పొందుతారు. ధన్యవాదాలు గురుగారు. శుభం భూయాత్.